ఇంకా ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ చాలా వరకు ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదు గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాకముందు కూడా. ఇంకేమైనా ఆలోచనలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రిజర్వాయర్లకు సంబంధించి నీటిపారుదలకు సంబంధించినటువంటి విషయం? ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గానికి వచ్చినట్లయితే కవ్వాల్ టైగర్ జోన్ ఉంది. దానివల్ల చాలా రోడ్లు కానీ ఇతర పనులు కానీ జరగకుండా చాలా సమస్యలు ఉన్నాయి. మరి టైగర్ జోన్ పరిధిలో గ్రామాలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. రోడ్లు సౌకర్యం కావచ్చు, అదేవిధంగా తాగునీరు కావచ్చు, 3 ఫేస్ లైన్ కావచ్చు, ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయం ఈ 3 అంశాల మీద ప్రత్యేకమైన చొరవ తీసుకోవడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే మరి మొన్న ప్రపోజల్ జరిగినప్పుడు కూడా రోడ్ల కోసం ఆల్రెడీ మేము ప్రపోజల్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా విద్యా ఎడ్యుకేషన్ విషయంలో కూడా గతంలో కూడా నేను యూనివర్సిటీ కోసం పోరాటం చేసిన విద్యార్థి నాయకుడిగా ఆ రోజులు నేను పోరాటం చేసిన. తప్పకుండా గిరిజన విశ్వవిద్యాలయం కూడా మేము ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి కూడా అడగడం అనేది జరిగింది. తప్పకుండా మా ప్రాంతంలో గిరిజన విషయాన్ని ఏర్పాటు చేసేదిగా మేము ప్రయత్నం చేస్తాం. వైద్యపరంగా ఈరోజు ఉట్నూరు అనేది ఏజెన్సీ ప్రాంతానికి ఒక గుండెకాయ లాంటిది. ఆ ప్రాంతంలో తప్పకుండా జిల్లా స్థాయి వైద్య హాస్పిటల్ని ఏర్పాటు చేశారు. కానీ చాలామంది డాక్టర్లు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాన్ని కూడా మన మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారికి మొన్ననే చెప్పడం, దామోదర్ రాజనరసింహ గారికి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఏదేమైనా సరే ఒక్కొక్కటిగా ఆ సమస్యలను పరిష్కారం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇంకా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి విషయంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఇంకా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ విషయంలో మీ దగ్గరికి ఏమైనా అర్జీలు వచ్చాయా? మాకు రుణమాఫీ కాలేదు, మాకు ఇంకా ఇబ్బందులలో ఉన్నామనేటువంటి మాట విషయంలో వాస్తవంగా అలాంటిది ఏం లేదన్నా. ప్రతిపక్షాలే ఏదో గవర్నమెంట్ మీద బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా చిన్న చిన్న సమస్యలతోటి కొంతమందికి రుణమాఫీ కాలే. అట్లాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ మేము మన అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి వాళ్ళకందరికీ కూడా అగ్రికల్చర్ లోన్కి సంబంధించిన ఫామ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే 2 లక్షల లోపల ఎంతమంది అవుతున్నారో ప్రతి ఒక్క రైతు కూడా మాఫీ కావడం అనేది జరిగింది. 2 లక్షల లోపల చిన్న చిన్న సమస్యలతోటి ఆధార్ కార్డులో పేరు తప్పులు కావచ్చు, లేకపోతే కొంతమంది వాళ్ళకి పట్టుంటుంది కానీ వాళ్ళ కొడుకు పేరు మీద బ్యాంక్ లోన్ లేపినటువంటి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా డిఫరెంట్ లోన్లతోటి ఉంటారు. కొంతమంది చెప్పరు ఇప్పుడు బయటకి. వాస్తవంగా హౌసింగ్ లోన్ కావచ్చు, కొంతమంది ప్రైవేట్ బ్యాంకులో హౌసింగ్ లోన్ కూడా ఇస్తున్నారు, అదేవిధంగా పర్సనల్ లోన్ కూడా ఇస్తున్నారు. ఇట్లాంటి లోన్ తోటి కూడా అవి కూడా బ్యాంకు అది క్రాప్ లోన్ కింద క్రియేట్ చేసుకొని మాకు లోన్లు ఆడించాలి. ఇప్పుడు నా దగ్గరనే చాలామంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు చెప్పేసి ఒక యాక్టింగ్ సినిమా షూటింగ్ లాగా క్రియేటివిటీ చేసుకుని కొంతమంది ప్రభుత్వం మీద బుద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవాలు తెలిసినప్పుడు అది కాదు, వాళ్ళు చెప్పమంటే చేసినాం తప్ప అలాంటి మేము ఏం చేయలేదు చాలా చోట్ల చెప్తున్నారు. కాబట్టి రుణమాఫీ ప్రతి ఒక్కరికి అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే వాళ్ళందరూ కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు, లేకపోతే వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.